ఈరోజు వంకాయ కూర ఏ విధంగా చేయాలో చూద్దాము. చాలా సింపుల్గా టేస్టీగా చేసుకోవాలి. ఈ వంకాయ కూరలు నేనైతే ఈరోజు పచ్చిమిరపకాయలు వేసి చేసిన. పచ్చిమిరపకాయలతో టేస్ట్ అనేది బాగుంటుంది. ఎండుమిర్చి అనేది అస్సలు వేయలేదు. ఇక నేను ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు జీలకర్ర అనేది కంపల్సరీగా మంచిగా ఫ్రై అవ్వాలి. అప్పుడే టేస్ట్ అనేది ఉంటుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు మన కారానికి తగ్గట్టుగా వేసుకొని పేస్ట్ చేసుకొని దాని తర్వాత పల్లీలు అయితే మాడకుండా సిమ్లో పెట్టి మంచిగా ఫ్రై చేసుకోవాలి. అది పేస్ట్ పట్టి సైడ్కి పెట్టేసుకొని ఈ ఆనియన్స్లో ఫ్రై అయిన తర్వాత కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు 3 కూడా వేసేసి కలుపుకోవాలి. మంచి కలర్ వచ్చేంతవరకు ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు వంకాయలు వేసేసుకోవాలి. ఇప్పుడు వంకాయలు వేసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా వేసుకొని అంటే మనము ఉప్పు నీళ్ళల్లో వంకాయలు అనేది కట్ చేసి వేసుకుంటే కలర్ అనేది మారకుండా ఉంటుంది. ఈ విధంగా వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి. ఈ మంచిగా కారము ఇవన్నీ కూడా పట్టాలి. ఇప్పుడైతే కొంచెం ఫ్రై అయినాయి. ఫ్రై అయిన తర్వాత నేనైతే చూపించలేకపోయినా పల్లీలు, పచ్చిమిరపకాయల పేస్ట్ కూడా వేసుకోవాలి. తర్వాత టమాటా పేస్ట్ వేసుకోవాలి. టమాటాను కూడా 2 తీసుకొని నేను పేస్ట్ చేసి ఇందులో వేసాను. ఇదంతా కూడా వంకాయలకు పట్టాలి. ఇప్పుడు కొద్దిగా మనకు వాటర్ అనేది వచ్చింది టమాటా మసాలా వేసిన తర్వాత. ఇప్పుడు ఇందులో వాటర్ కొంచెం వేసుకోవాలి. అంతే, కొద్దిసేపు ఉడకనియాలి. వాటర్ అనేది దగ్గర పడాలి. ఇందులో మనం ఏం మసాలా వేస్తలేము కానీ సూపర్ టేస్టీగా ఉంటుంది. వేడివేడి అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ. ఇందులో పల్లీలు, మనం పచ్చిమిర్చి అంతే వేసినాము. ఇక ఇందులో అయితే ఎండుమిరపకాయలు వేయలే కాబట్టి సూపర్గా ఉంటుంది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకున్నారంటే మన కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే. చాలా సింపుల్, చాలా తేలికగా చేసుకున్నాము. ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.